బాస్ ఇస్ బ్యాక్. అవును, ఖైదీ నెంబర్ 150 తో బాక్స్ ఆఫీస్ ను రఫాడించేందుకు రెడీ అయ్యాడు చిరు. మెగాస్టార్ నటించిన 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది. అర్ధరాత్రి నుండే చాలా చోట్ల ప్రీమియర్ షోస్ వేయడంతో థియేటర్ల దగ్గర మెగా అభిమానుల సందడి నెలకొంది. భారీ కటౌట్లు, బాణసంచా పేలుళ్లు, డప్పు మేళాల దరుపుతో సంబరాలు జరుపుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. లక్షల కోట్ల నల్ల డబ్బున్న ఒక మల్టీనేషనల్ ఇంకా జరుగుతూనే ఉంది. ఇవి కార్పొరేట్ పాలిటిక్స్ తట్టుకోలేవు. వడ్లకి చలించే తాలింపు మెగాస్టార్ అభిమానులకు పెద్ద పండుగ ముందే వచ్చేసింది. చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా 2800 థియేటర్లలో, తెలుగు రాష్ట్రాల్లో 2300 థియేటర్లలో మెగాస్టార్ సందడి చేస్తున్నారు. అభిమానుల కోలాహలం మధ్య ఏపీ, తెలంగాణలో ప్రత్యేకంగా ప్రదర్శనలు వేస్తున్నారు. ఉదయం 5 గంటల నుండి బెనిఫిట్ షోస్ ప్రారంభమయ్యాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సినిమాను తిలకించారు. ఎలా ఉన్నారా? నీలాగే ఉన్నావు. బాసు చూపిండి గ్రేసు. తిరుపతిలో గ్రూప్ థియేటర్ నుండి మా ప్రతినిధి రాజు ఉన్నారు, అప్డేట్స్ ఇస్తారు. రాజు, మెగా అభిమానుల సందడి ఎలా ఉంది? అంటే దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత చిరంజీవి తిరిగి వెండితెర పైన కల్పించడంతో అభిమానుల్లో పెద్ద ఎత్తున ఆసక్తి కనపరుస్తుంది. 10 ఏళ్లకి వెనక్కి చిరంజీవి వెళ్ళాడు అని చెప్పేసి తెలుసు. ద్విపాత్రాలయంలో చిరంజీవి రాణించిన తీరు కానీ, చిరంజీవి నటన కానీ, అంటే ప్రధానంగా కథాంశమే ప్రధాన అంశము. ఎందుకంటే రైతాంగము ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యల్ని ఎత్తి చూపుతూ, అంటే రైతాంగ సమస్య కాబట్టి ఒకవైపు అన్ని వర్గాల ప్రజల్ని ఆకట్టుకుంటున్న పరిస్థితి అయితే మెగాస్టార్ 150 సినిమాకి ఎప్పటి నుంచో కూడా అభిమానుల్లో ఒక ఆశగా ఉంది. ఎందుకంటే రాజకీయ రంగం తర్వాత తిరిగి సినీ రంగంలోకి అడుగు పెట్టడం, ఈ 10 ఏళ్ల గ్యాప్ తర్వాత చిరంజీవి తిరిగి ఒక కొత్త లుక్లో, అంటే 10 ఏళ్ల క్రితం చిరంజీవి ఏ విధంగా ఉన్నాడో తిరిగి అదే విధంగా మేము చూస్తున్నామన్నదే అభిమానుల్లో ఒక రకమైన ఆసక్తి కనపరుస్తుంది. అభిమానులు అయితే నిన్న రాత్రి నుంచే సినిమా థియేటర్ దగ్గర పడిగాపులుగా వస్తున్న పరిస్థితి. 150 సినిమా ఏదైతే ఖైదీ సినిమాలో ఒక సినిమా సంబంధించి చిరంజీవికి ఏ రకమైనటువంటి సినిమా రంగంలో ఒక ట్రెండ్ వచ్చిందో అదే రకమైనటువంటి ట్రెండ్ తిరిగి 150 సినిమా ఖైదీ పేరుతోనే వచ్చింది. కాబట్టి ఈ సినిమా అత్యద్భుతంగా ఉంది అని చెప్పేసి అభిమానుల్లో ఆసక్తి కనపరుస్తున్న పరిస్థితి అయితే ఉదయం నుంచి కూడా ఒకేటే సందడి కనిపిస్తుంది. గ్రూప్ థియేటర్ అంతా కూడా తిరుపతి అంతటా కూడా, తిరుపతిలో చిరంజీవికి ప్రత్యేకంగా అభిమానుల్లో కూడా, ఎందుకు రాజకీయంగా కూడా చిరంజీవికి భిక్ష పెట్టిన ఈ ప్రాంతము, ఈ ఆధ్యాత్మిక ప్రాంతంలో చిరంజీవి మెగా అభిమానులకు సంబంధించి ఈ సినిమా పట్ల ఒక ఆసక్తి కనపరుస్తుంది. ఎందుకంటే మెగా అభిమానుల్లో 150వ సినిమా, అంటే ఖైదీ 150వ సినిమా ఏదైతే ఉందో ఈ 150వ చిత్రము అద్భుతంగా ఉంది. ఏదైతే నటనతో పాటు చిరంజీవి స్టెప్పులు, అట్లాగే ఒక సెంటిమెంట్తో కూడుకున్న సినిమా కాబట్టి అత్యద్భుతంగా అభిమానులు ఆదరిస్తున్న పరిస్థితి తిరుపతిలో కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు. తట్టుకోలేవు. వడ్లకి చలించే తాలింపు గింజల దాకా, కందిపప్పు దగ్గర నుంచి కరివేపాకు దాకా, మినప నుంచి మిరప దాకా అన్ని ఆ పల్లెటూరు నుంచి రావాలి. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లన్నింటా తొలి రోజు 6 షోలు వేసేలా ప్లాన్ చేశారు. వారం వరకు ఆన్లైన్లో కూడా టికెట్లు సైతం దొరకని పరిస్థితి ఉంది. ముఖ్యంగా బుకింగ్ ఓపెన్ అయిన గంటలోపే ఆన్లైన్లో హాట్ కేకులు అమ్ముడైపోతున్నాయి. పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది. చూస్తారా? వెయిటింగ్.